గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. అయితే అంబేద్కర్ విగ్రహం వద్ద కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్ హాల్లో ప్రశాంత వాతావరణంలో చర్చ నిర్వహించాలని సూచించారు. వైసీపీ హయాంలో నరసరావుపేటలో 2478 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటికి సంబంధించిన పూర్తి లెక్కలతో తాను చర్చకు వస్తానని గోపిరెడ్డి ప్రకటించారు. స్థానిక శాసనసభ్యుడు అరవింద్ బాబు గారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా, నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చర్చిద్దామని చెప్పి ఒక సవాల్ విసిరాడు. తప్పకుండా మీ సవాల్ని స్వీకరిస్తున్నాను అరవింద్ బాబు గారు. మీతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అని మీరు చెప్పారు. అది నడి రోడ్డు మీద అనుచరులందరూ వస్తే అక్కడ ట్రాఫిక్ జాము, చాలా ఇబ్బంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగేది కాదు. ఇది కనీసం గంటల తరబడి జరిగే చర్చ. కాబట్టి అంబేద్కర్ గారి ఫోటో పెడదాం టౌన్ హాల్లో, పెద్ద ఫోటో టౌన్ హాల్లో చర్చిద్దాం. జరిగిందో, మా హాయంలో ఏం జరిగింది, మీ హాయంలో ఏం జరిగిందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అధికార పార్టీ మీరు, కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. డేటు టైము మాకు తెలియపరిస్తే మీడియా ద్వారా ఆ రోజు అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటాను. ఏమి చేశారు మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో అని కూడా మీడియా ద్వారా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. బులెటిన్